బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో నూకరపు సాయితేజ్ అనే విద్యార్థి చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే యుఎస్ వెళ్లాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. సాయితేజ మృతితో అతని స్వస్థలం రామన్నపేటలో విషాదం అలుముకుంది. అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. అవును, అమెరికాలో జరుగుతున్న వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థుల జాబితాలో తాజాగా మరొకరు చేరారు. ఇందులో భాగంగా ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి నూకారపు సాయితేజ చికాగో సమీపంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన సాయితేజ 4 నెలల క్రితమే మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికాకు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు జరగడానికి గల కారణాల గురించి వివరాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. అయితే సాయితేజ అమెరికాలో మాస్టర్స్ చేస్తూనే ఓ షాపింగ్ మాల్లో పార్ట్ టైంగా పనిచేస్తున్నాడని అంటున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని అంటున్నారు. దీంతో సాయితేజను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలుస్తోంది. మరోపక్క ఈ వార్త తెలిసిన అనంతరం సాయితేజ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అతని తల్లిదండ్రులు ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. సాయితేజ మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి అమెరికాలోని తెలుగు సంఘాలు సహాయం చేస్తున్నాయని తెలుస్తోంది.